అందరికీ నమస్కారం. ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన సత్యభామ టీజర్ రిలీజ్కి విచ్చేసిన కళాత్మానులకు కళా పోషకులకు అలాగే నా అభిమానులకు కాజల్ గారి అభిమానులకు అలాగే పాత్రికేయులకు మొన్నటితో ఎలక్షన్ క్యాన్వాసింగ్ అయిపోయింది. వచ్చా షూటింగ్ మొదలు పెట్టేద్దాం మంచి ఊపిలో వచ్చాను. ఇప్పుడు షూటింగ్ మొదలు పెట్టలేదు. సరే, దాంతో ఈ యొక్క ఫంక్షన్కి రావడం ఒక రకంగా ఏదైతే నేను ఈ 45 రోజులు 50 రోజులు మిస్ అయ్యాను అది కెమెరాని, ఇవాళ ఈ ఫంక్షన్ ద్వారా దాన్ని తీర్చుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మార్క్స్ తర్వాత బాబు టిక్కా గారు, అలాగే శ్రీనివాస్ గారు అండ్ శశి కిరణ్ టిక్కా గారు ఆయన సమర్పించిన సత్యభామ, సుమన్ గారి దర్శకత్వం వహించిన సత్యభామ సినిమా ఈ యొక్క టీజర్ రిలీజ్కి రావడం చెప్పారు, చాలా సంతోషంగా ఉంది. అలాగే నా ఆశీస్సులు సినిమాకి. ఎందుకంటే సత్యభామ అన్నది కొన్ని పేర్లు ఉంటాయి. ఆ పేర్లు వినగానే మనం తలుచుకోగానే మనలో ఒక తెలియని ఒక వెన్నముక్కలో ఒక కిలికించుతాలంటాం, అంటే ఒక వైబ్రేషన్. కొన్ని పదాలు ఉంటాయి వాడతాం మనం కిలికించుతాలని. మన తెలుగు భాషలో అదే గొప్ప. మేము ఆదిత్య థీసిక్స్లో వాడేమా పదం కిలికించితాలలో ఇట్లాంటి భాష మన తెలుగు భాష. సరే, భాష గురించి కాదు ఇప్పుడు ఇక్కడ. అంటే ఒక అనుభవం మనకు కలుగుతుంది. అలాంటప్పుడు మరి ఒక సత్యభామ అన్న పేరు అంటే శ్రీకృష్ణుడు మరి ఒక పారిజాత పుష్పాన్ని హరించడానికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా మనం ప్రయాణాలు కూడా గుర్తుపెట్టుకుని కొంచెం నేను ఇప్పుడు ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉంటాను. ప్రాణి గరుడారూఢం పారిజాత హరం హరిం సత్యభామ యుతే ధ్యాయేత్ సర్వకార్యార్థ సిద్ధయ్య అంటాం. దేవుడు తెచ్చుకుంటాం, ఓకే, శ్రీకృష్ణుడు రాముడు ఇవన్నీ. కానీ ఆ పక్కన ఎవరున్నారు? యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ పారిజాత పుష్పాన్ని హరించడానికి వెళ్ళినప్పుడు పక్కన సత్యభామ ఉంది. సో ప్రాణి గరుడారూఢం పారిజాత హరం హరిం సత్యభామ యుతం ధ్యాయేత్ సర్వకార్యార్థ సిద్ధయ్య. అటువంటి పేరు సత్యభామ. అండ్ ఉమెన్ ఎంపవర్నెస్ పేరు కూడా సత్యభామ. ఎందుకంటే మరి శ్రీకృష్ణుడు ఉండొచ్చు అష్టభార్యలని, కానీ వాళ్ళలో ఆయన్ని తన చెప్పు చేతుల్లో అంటే ఒక సత్య విధేయుడిగా చేసుకున్న ఒకే ఒక భార్య అది సత్యభామ. సో అలా వాళ్ళ కంపాటబిలిటీ చూస్తున్నాం మనం సొసైటీలో. ఎలా ఒకళ్ళొకళ్ళు మనం కంపేర్ చేసుకుంటూ ఆడ మగ ఇవాళ నిజంగా చెప్పాలంటే మగవాళ్ళే ఉన్నారు పెళ్ళిళ్ళకి ఆడవాళ్ళ కంటే కూడా. ఇవాళ ఆడవాళ్ళు కరిపోయారు మనకి పెళ్ళిళ్ళకి. అలా ఉంది వాళ్ళ సమాజం పరిస్థితి. అంటే ఇక్కడ తప్పు పెట్టడం కాదు, ఇది ఇప్పుడు వచ్చిన ఈ యొక్క దైనందిన కార్యకలాపాల్లో పడిపోయి ఎలాగైతే మనిషి ఈ అన్న వస్త్రాలు అనే అవసరాలతో పాటు సినిమాను కూడా ఎంచుకున్నాడు, అలాగే వాళ్ళ జీవితాలు కూడా మరి ఎలా వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి అన్నది దాంట్లో వాళ్ళు కూడా సతమతం అవుతూ ఆ దీర్ఘ వ్యధలో వాళ్ళు కూడా వాళ్ళ ఇండిపెండెంట్ అంటే వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకునే వాళ్ళకి ఒక ధైర్యం, అలాగే వాళ్ళకి ఒక హక్కు, అది హక్కుగా మారడం. దానివల్ల ఇక మనం చూస్తున్న పరిణామాలన్నీ ఈ సమాజంలో. సరే, మరి ఇవాళ సత్యభామ అని పేరు పెట్టి మరి మేము చేసే అనిల్ రావుపూడి గారు, నేను మరి కెమెరామెన్ విష్ణు చూస్తున్నాను. అంటే నేను ఎప్పుడు కెమెరామెన్కి ఇంపార్టెన్స్ ఇస్తాను ముందు. ఎందుకంటే డైరెక్టర్ ఒక మైండ్లో ఉన్న కాన్సెప్ట్ ఏదైతే ఐడియా ఉందో
దాన్ని సరిగ్గా చూపించగలిగేది ఒక కెమెరామెన్. నేను కెమెరామెన్ అవుదాం అనుకున్నా మొదట్లో. అంటే అన్నిట్లో అన్నిటి మీద నాకు అవగాహన ఉండాలి, అన్ని క్రాఫ్ట్స్ మీద అన్న ఒక దృష్టితో. అలాగే ఎడిటర్ చాలా ఇంపార్టెంట్ సినిమాకి. అలా ఒక్కొక్కరు అలా మరి శ్రీచరణ్ గారి సంగీతం, అప్పుడప్పుడు పాటలు కూడా పాడుతూ ఉంటా. మామ ఇక పెగ్గులా. అలాగే ఇంకా చాలా బాగానే కానీ ఉన్నాయి అనుకోండి. ఇంకా వస్తే బయటకు వస్తే నెమ్మది పోతూ ఉంటుంది. సరే ఇలా అలాగే ప్రేక్షకులు ముఖ్యంగా ప్రేక్షకులు ఎంత అద్భుతమైన ప్రేక్షకులు ఉన్నారు ఇక్కడ. ఇవాళ మనం తెలుగు ఇండస్ట్రీ, ఇవాళ మనం భారతదేశ చలనచిత్ర రంగంలో చూసుకుంటేనే ఇవాళ మనం మొదటి స్థానంలో ఉన్నాం. మనం తెలుగు చలనచిత్ర రంగం. సో ఇవాళ నారద జయంతి కూడా, నారద మహాముని, ఆయన గురించి ఎవరు మాట్లాడుకోరు కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతాము, నాసం వాహమి వైకుంఠేనా. అంటే ఈ యొక్క నాన్నగారు అన్ని పాత్రలు చేశారు, ఆయన చేయని పాత్ర లేదు. కానీ నారదుడు ఎక్కడ చేయలేదు ఆయన. ఆ నారదుడు ఒక పాత్ర చేసే అదృష్టం నాకు దక్కింది. అది శ్రీనివాస కళ్యాణం సినిమాలో నేను నారదుడుగా యాక్ట్ చేశాను. సో అదొక తృప్తి ఉంది నాకు. ఆయన చేయని పాత్రల్లో ఆ నారదుడు పాత్ర నేను చేయగలిగానని. సో ఇలా సినిమా బాగుంది, ట్రైలర్ చాలా బాగుంది. ఇంకా కాజల్ గారి గురించి చెప్పక్కర్లా, ఆల్వేజ్ ఫైర్ బ్రాండ్. అంటే అన్ని కూడా ఆర్టిస్ట్ అంటే కేవలం అరవడము నమ్మడము లేకపోతే ఒకరిని ఏడిపించడం కాదు. ఒక పాత్రలోకి వెళ్తున్నాం మనం, ఆ పాత్రలో ఒక ఆత్మల్లోకి వెళ్తున్నాం. ఆ పాత్ర ఒక లోతులు మనకు తెలియదు. ఆ పాత్రకి వెళ్ళినప్పుడు ఆ పాత్ర వరకు అంటే ఎన్ని పాత్రలు, స్పాన్ ఆఫ్ 16 years, 16 సంవత్సరాలు. మరి ఎన్ని రకరకాల పాత్రలు చేసి మరి ఒక పాత్ర నుంచి ఇంకో పాత్రలోకి, ఇంకో పాత్ర నుంచి ఇంకో పాత్ర పరకాయ ప్రవేశం చేస్తూ మళ్ళీ ఒక కంబ్యాక్ మధ్యలో అన్ని ఒక స్త్రీ మూర్తిత్వం. అంటే కార్యేషు దాసి కరుణేషు మంత్రి భోజేషు మాత శైనేశ్వరంబ రూపేచు లక్ష్మి క్షమయ ధరిత్రి అన్నట్టు అన్ని చూసుకుంటూ అన్నిటికీ సమపాలనలో న్యాయం చేస్తూ మళ్ళీ ఒక బిడ్డను కూడా కానీ మళ్ళీ తిరిగి ఇండస్ట్రీకి రావడం. మా సినిమాకి ఒప్పుకున్నందుకు నేలకొండ భగవంత్ కేసరికి ఆవిడకి నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే జనరల్గా ఒక స్టాంప్ పడిపోతుంది అంటారు, అదొక నానుడి. ఒక పాత్ర చేస్తే హీరోయిన్కి చేసిన మళ్ళీ ఇంకో తల్లి పాత్రలో లేకపోతే అక్క పాత్రలో అలా చేస్తే మళ్ళీ దానికే అది పడిపోతుంది, ఆ ముద్ర పడిపోతుంది అని ఒక దాన్ని బ్రేక్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. చాలా వేళల్లో లెక్క పెట్టి చెప్పచ్చు ఎంతమంది ఉన్నారు. వాళ్ళల్లో ఈ కాజల్ అగర్వాల్ గారు ఒకరు. హ్యాట్స్ ఆఫ్ టు యూ ఫర్ ఆల్ ద ఎనర్జీ. అండ్ ఇప్పుడే కాదు, నేను మొదటి నుంచి కూడా ఆవిడ సినిమాలు చూస్తున్నాను. చేయాలని ఉండేది, మంచి ఎనర్జెటిక్ ఆర్టిస్టు. బట్ ఎటువంటి కాంబినేషన్ పడాలి ఏంటి అన్నది మరి ఆవిడ ఎందుకో మా కాంబినేషన్ అప్పుడు కుదరలేదు. తర్వాత మా ఈ యొక్క నేలకొండ భగవంత్ కేసరిలో మేము కలిసి యాక్ట్ చేయడం ఒక మంచి ఎక్స్పీరియన్స్. అంటే ఒక ఆర్టిస్టు అందరంటారు ఏదో ఒక కోలమానం అని, ఒక దీనికి డిసిప్లిన్ కానీ ఒక డెడికేషన్ కానీ అంటే ఇప్పుడు మా పేర్లే తీసుకోవడం ఒక ఆనవాయితీ అయిపోయింది. కానీ ఎంతోమంది ఉన్నారు నటులు, కాజల్ అగర్వాల్ గారు లాంటి నటులు అయితే ఎంతోమంది చాలామంది ఉన్నారు. యథా రాజా తథా ప్రజలాగా మనం సవ్యంగా నడిస్తే మొత్తం సమాజం కూడా తిన్నగా నడుస్తుంది, సవ్యంగా ఉంటుంది. అలా మన తెలుగు ఇండస్ట్రీ రామారావు త్వరత అంటే రామారావు గారితో మొదలైంది. ఆ డిసిప్లిను, ఆ డెడికేషను, ఆర్టిస్ట్కి ఒక మర్యాద అన్నది. సో దాన్ని ఇలా ముందుకు తీసుకెళ్తున్నందుకు మేమంతా ఆయన వారసులుగా చెప్పుకున్నందుకు, వారసులు అంటే కేవలం ఆయన గురించి చెప్పుకోవడం కాదు, ఆయన చేసే సినిమాల గురించి చెప్పుకోవడం కాదు, లేకపోతే ఆయన నడిచే దారుల గురించి చెప్పుకోవడం కాదు. మనం వాటిని అనుసరిస్తున్నామా లేదా, అనుకరించడం కాదు, అనుసరిస్తున్నామా లేదా అన్నది ముఖ్యం. సో అటువంటిది ఆయన వారసులుగా
అందరం తెలుగు చలనచిత్ర రంగం ఇలా ముందుకు దూసుకుపోతున్నందుకు చెప్పారు ఇందాక, మన భారతదేశ చలనచిత్ర రంగంలోనే ఇవాళ మనం మొదటి స్థానంలో ఉన్నాం తెలుగు చలనచిత్ర పరిశ్రమ అనేది. సో ఇటువంటి ఇంకా మంచి మంచి సినిమాలు రావాలి. ఎందుకంటే ఆర్టిస్టులు ఎన్నో కోణాలు ఉంటాయి, ఎన్నో కోణాలు. ఇప్పుడు నాకు చేయాలంటాయి ఎన్నో పాత్రలు. నాన్నగారు ఎప్పుడూ ఒక 20 సంవత్సరాల ముందు ఆలోచించేవారు ఆయన, ఆలోచించి సినిమాలు చేసేవారు ఆయన. అప్పుడు ఆడకపోవచ్చు ఆ సినిమాలు, కానీ ఇవాళ అవి బంగారు గుడ్లు పెట్టే బాతు, కనక వర్షం కురిపించే సినిమాలు అవన్నీ. సో అలా ఎప్పుడు మనం ముందు నేను ఇంకా కొట్టుకెళ్ళగలుగుతున్నానంటే అంటే ఒకటి ఉంది హిందీలో ఈవిడేదో తెలుగులో చెప్పిన డైలాగు, ఇది కभी गिरना भी अच्छा है अपना औकात का पता चलता है जब कोई आगे बढ़ते उठाने को अपनों का पता चलता है जो जिसे गुस्सा होता है वो अच्छे होते हैं और जो झूठ बोलते हैं उसको हमेशा हंसते हुए देखा है.